ఈరోజు కుంకుమ పూజకు రావాలనుకున్న వాళ్ళు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని రండి. ఈరోజు అమ్మవారికి లక్ష్మీదేవి అలంకారం. ఈరోజు అమ్మవారికి డబ్బులతో అలంకారం అన్నట్టు కాయిన్స్ కానీ నోట్ల దండలు కానీ తీసుకొని అయితే రండి. చూడండి, మా ఇంటి అమ్మ నేను ఇంతకుముందే చూపించిన కదా, మేమైతే ఇట్లా అలంకరించుకుంటాం. ఇంకా మనం ఏదనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా. నేనైతే పోయిన ఇయర్ కుంకుమ పూజకు నేను ఫస్ట్ శివుని భక్తురాలు అన్నట్టు. శివుడు అంటే చాలా ఇష్టం నాకు. అంటే మా ఇంట్లో మా బాపు శివుని పూజ ఎక్కువ చేస్తాడు, మా వారేమో అయ్యప్ప పూజ చేస్తాడు. అంటే అది ఇష్టం ఇది ఇష్టం అని కాదు, అన్ని ఇష్టం. కానీ నేను పోయిన సంవత్సరం నుండి అమ్మకు దగ్గరైన బాగా. ఎందుకంటే కుంకుమ పూజకు వెళ్ళినప్పుడు అక్కడ లలిత సహస్రనామాలు 5 సహస్రాలు ఉంటాయండి. రోజు మనకి 5 సహస్రాలు అంటే 5000 నామాలు, అమ్మవారి 5000 నామాలు మనం పలుకుతాం అన్నట్టు. మన నోటితో ఎంత అదృష్టం కదా. అలాంటి అదృష్టం రావాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. మీరందరూ కూడా అదృష్టం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. తప్పకుండా రండి, ఆ కుంకుమ పూజలో పాల్గొనండి. అట్లా నేను పోయిన సంవత్సరం డైలీ పోయి అక్కడ నేను అమ్మకు దగ్గర అయినా అన్నట్టు. అప్పుడు నేను ఎందుకు నేర్చుకోకూడదు, నేను కూడా ఖచ్చితంగా నేర్చుకుంటా అమ్మ నామాలు అని అప్పుడు స్టార్ట్ చేసిన. ఇంకా మీకు చెప్పినా కూడా నేను లలితా చాలీసా నేను కుంకుమ పూజ అయిపోయేసరికి నేర్చుకున్నాను ఇంతకుముందు వీడియోలో. అట్లనే లలితా సహస్రనామాలు కూడా ఈ 1 ఇయర్లో నేనైతే మొత్తం చదవడం నేర్చుకున్నా. ఇప్పుడు ఇంకా నామాలు కూడా చదవడానికి, అంటే నోటికి చదవడానికి ట్రై చేస్తున్నా, చూస్తూ చదువుతున్నా. కానీ ఇంకా నోటికి చదవడానికి అయితే ట్రై చేస్తున్నా. అమ్మ ఎప్పుడు అనుగ్రహిస్తుందో అప్పుడే నాకు వస్తుంది. ఇంకా అమ్మ మనతో ఏది చేయించుకోవాలనుకుంటే అది చేయించుకుంటుందని పంతులు గారు గురువు గారు అయితే చెప్తారు. అట్లా అన్నట్టు ఇది. ఇంకా ఈరోజు అయితే రావాలనుకునేవారు ఖచ్చితంగా ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని అయితే రండి. 9:30 వరకు అయితే పూజ స్టార్ట్ అవుతుంది. మీరు 9 గంటల వరకు వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదండి. సీట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా పూజ గది ఇంతకుముందే చూపించిన కదా, ఇట్లా ఉంటుంది మా పూజ గది. పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మా ఇంటి తులసమ్మ దగ్గర ఇట్లా డైలీ పొద్దున సాయంత్రం దీపం పెట్టుకోండి, చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చేది ఇంకా మనకి ఈ రోజుకే అమావాస్య, ఆషాఢ మాసం అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం కాబట్టి ఇంకా మనకు పూజలు ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి. నోములు వ్రతాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ శ్రావణంలోనైనా ఎక్కువ మంది శ్రావణం పడతారు కాబట్టి ఇట్లా పూజ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా మంచిది ఇట్లా చేసుకుంటే. ఓకే, ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది వీడియో చూస్తే? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుంకుమ పూజకైతే తప్పకుండా రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.